వదిలేసి రుక్మిణిని పెళ్లాడినట్టు పార్వతే ఉండగా అనిగా గంగనే తెచ్చుకున్నాడు తోడుగా ప్రేమనే మాటనే లేదుగా పెంచుకుంటే ప్రాణాలే పోయరా. ఎందుకు ఈ పాట రాయాలనిపించింది? అంటే నాకు గంగాధారి ఇంటికాడ గంధమాల చెట్టు కింద గాజులేస్తానంటివి, గా కోముటోళ్ళ ఇంటికాడ కోరు సింత చెట్టు కింద సీర తెస్తానంటివి. ఎట్లా ఉన్నది కళా ఫీల్డ్? నాకు తెలిసినంత వరకు అయితే కొంచెం గుడ్ ఉంది, కొంచెం బ్యాడ్ ఉంది. అంటే ఫీల్డ్ లో ఏం బ్యాడ్ ఉంది అంటే కొందరు ముంచుడు తెలువదే, ప్రేమ పంచుడు తప్ప కొంచెమన్న మోసగించుడు తెలువదే, వంచెన తెలువదే నాకు ముంచుడు తెలువదే, ప్రేమ వంచుడు తప్ప కొంచెమన్న మోసగించుడు తెలువదే. మీ ఊరి మీద ఏమైనా పాట రాసిరా? ఊరు పైన ఇప్పుడు రాయలేదన్నా. ఇంకా పల్లెల పైన, మీ ఊరి పైన కాకుండా గ్రామాల పైన పల్లె పాటలు ఉంటాయి కదా, అట్లా ఏమన్నా రాసిరా? అట్లా ఏం రాయలేదు, కానీ ఒకటైతే ప్లానింగ్ లో ఉంది అట్లా రాయడం. మీ ఊరి పైన? మా ఊరి పైన. ఇంకా మీ జీవితం పైన ఏదన్నా రాసుకున్నాను? కొన్ని రాసిన అన్న సాంగ్స్. మాక్సిమం నేను రాసిన లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువ. ఇక ఇప్పుడు కొంచెం అంటే కొంచెం జీవితం గురించి. నీకు ఎట్లా తెలుసు లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అన్నది? నీకు ఎట్లా తెలుసు? నార్మల్ గా ఉంటారు కదన్న, అంటే ఫ్రెండ్స్ ఫెయిల్ అయిన అంటే కొందరు ఫెయిల్యూర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, కొన్ని స్టోరీస్ కూడా చూస్తూ ఉంటాం, కొన్ని నేను బుక్స్ కూడా చదువుతూ ఉంటా. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సబ్జెక్ట్ ని నేను చూసుకొని ఓకే మనం ఇట్లా అనుకొని ఇట్లా థాట్స్ లో మన థాట్స్ మనకు ఓన్ గా వస్తుంటాయి కదా, అట్లా రాస్తూనే ఉంటా. ఎవరన్నా మీ ఫ్రెండ్స్ లవ్ ఫెయిల్ అయిన స్టోరీ? ఇక ఉంటూనే ఉంటారు, అంటే ఫ్రెండ్స్ అనే కాదు, చుట్టుపక్కల కొందరు అంటే నా స్టోరీ ఇట్లుంది దాని గురించి ఒక సాంగ్ రాయండి అని నాకు చెప్తున్నప్పుడు ఓకే మీ స్టోరీ గురించి ఒక సాంగ్ నేను అంటే ఓన్ గా ఒక ఆలోచన తీసుకొని అప్పుడు రాస్తూ ఉంటా. లవ్ ఫెయిల్ కాకుండా లవ్ పాస్ సాంగ్ ఏమన్నా రాసిరా? లవ్ అట్లా ఏం రాయలేదన్నా, మాక్సిమం నాకు ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్ లోనే నాకు మంచి నేమ్ వచ్చింది, సో నేను అట్లా ఇక వీటినే కంటిన్యూ అయిపోయినా, అంత ఎక్కువ ఏం రాయలేదు. ఫోక్ జస్ట్ లవ్ ఫెయిల్యూర్. ఎందుకు విడగొట్టే ఆలోచన బదులు కలిపే ఆలోచన కూడా ఒకసారి చేయాలి కదా? చేద్దాం, ముందు ప్రయత్నాలు చేద్దాం. ఇంకా భార్య భర్తల మీద ఏమన్నా రాసిరా? భార్య భర్తలు, కుటుంబ కుటుంబ నేపథ్యం, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్, అంటే మీరు ఎక్కువ ప్రేమలోనే ఉన్నారు కాబట్టి ఐ మీన్ మీరంటే మీ ఆలోచన విధానం అట్లా అట్లా ఏమన్నా రాసిరా? ఫ్యామిలీ గురించి, కుటుంబ వ్యవస్థ గురించి, బంధాల గురించి? అదే మా అమ్మ గురించి ఒక సాంగ్ రాసిన. ఒకసారి పాడు. 9 నెలలు నన్ను నీ కడుపుల మోసి పెంచినావట అమ్మ, నీ పేగురునము నెట్టానే తీర్చుకుందునమ్మా, నీ కన్న ప్రేమ నెట్టానే పోల్చుకుందునమ్మా, నీ పేగురునము నెట్టానే తీర్చుకుందునమ్మా, నీ కన్న ప్రేమ నెట్టానే పోల్చుకుందునమ్మా. అది వినిపించిన మీ మమ్మీకి పాట? అమ్మకి ఎప్పుడు వినిపించలే, ఎందుకంటే ఈ సాంగ్ రికార్డింగ్ చేసి షూటింగ్స్ చేసి అమ్మకి ఒక గిఫ్ట్ లాగా చేద్దాము అని ఒక ప్లాన్ లో ఉన్నా. ఇంకెక్కువ ఏ పాటలు మీరు ఎక్కువగా వింటుంటారు? నేను ఎక్కువ ఇవి లవ్ ఫెయిల్యూర్ ఫోక్ వింటుంటా. ఇక అప్పుడప్పుడు ఇవి రామాయణం మహాభారతం ఉంటాయి కదా, అవి పద్యాలు అనేవి వింటూనే ఉంటా. నార్మల్ గా భక్తి ఎక్కువనా మీకు? భక్తి ఎక్కువనే కాదు, నార్మల్ గా దేవుని అంటే ఇష్టం. ఏ దేవుడు అంటే ఇష్టం? అందరూ ఇష్టమే, దేవుడు అంటే ఒక్క దేవుడు అని ఏం లేదు, నార్మల్ గా భక్తి ఉంది అంతే. ఈ దేవుడు నాకు ఎక్కువ తక్కువ అని ఏం లేదు. ఇంకా సమాజంలో జరిగే మార్పుల పైన, సమాజం మీద అవేర్నెస్ గా ఏమన్నా రాసిరా? అవేర్నెస్ గా అంటే పార్టీ గురించే రాసిన, పార్టీస్ గురించి. ఏ పార్టీ గురించి రాసిరా? అంటే నార్మల్ గా ఇప్పుడు అన్ని పార్టీస్ ఉంటాయి కదా, అంటే ఎలక్షన్స్ అప్పుడు నార్మల్ గా ఇప్పుడు మాకు ఓటేయండి అంటే ఒక్కొక్కరు అడుక్కుంటూనే ఉంటారు కదా, అంటే మాకు ఓటేయండి అని ఒక్కొక్కరు అడుగుతూనే ఉంటారు కదా, అట్లా అంటే వీళ్ళంతా కేవలం అవసరాల కోసమే. ఇంకొక మంచి, మీరు ఎక్కువ లవ్ ఫెయిల్ సాంగ్స్ రాసిరు కాబట్టి ఇంకొక మంచి లవ్ ఫెయిల్ సాంగ్ పాడండి. ప్రేమనంత గుండెలో దాస్తే గాయమే మిగిలేనా, ఆయువంత నీకనే దాసి అలసునైపోతిగా, ప్రేమనంత గుండెలో దాస్తే గాయమే మిగిలేనా, ఆయువంత నీకనే దాసి అలసునైపోతిగా, ఓ మనసులో పెంచిన ప్రేమనే గాని
ప్రేమించుకుంది వేరోడికై, ఆ బంధమే ఏమిటో తెలియదు గాని బదునామే చేసింది వాడికై. మనసు లేని బొమ్మవే నువ్వు మరిసిపోయి ఉంటావులే, తలుసుకున్న ప్రతి గడియలోనూ కన్నీళ్ళే మిగిలినయే, కన్నీళ్ళే మిగిలినయే. ఓ కానలేవని నీ కన్నులా నన్ను కోరుకున్నవో కోయిల, ఎదురు వచ్చే ఏదో నీడలా ఎడబాసిపోయిందే నన్నిలా. నన్నే మరిసిపోతే వాని మాయలా మనసే చచ్చిపోయే దిక్కులేదన, నే చెప్పలేనే నా వేదన సెర ఒక్కసారి రావే వెన్నెల. బాగా పాడుతున్నారు. మీ లిరిక్స్ అయితే సూపర్. థ్యాంక్ యూ అన్న. మామూలుగా వెళ్తలేరు. చాలా ఒక పెద్ద కవులు రచయితలు రాసినట్టున్నాయి మీ పాటలు. ఇంత చిన్నతనంలో ఇట్లా రాయగలుగుతున్నారు అనేది అర్థం కాని పరిస్థితి, కానీ బాగా రాస్తున్నారు. ఇంకా మీరు Thank you. చాలా మంచి పాటలు రాయాలని కోరుకుంటున్నాం.